కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. నన్ను కోసిన ₹1 లేదు నా దగ్గర, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఉద్యోగులను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో కూడా నమ్మతలేడు, మొత్తం దివాలా తీసి. మరి దానికి లేనప్పుడు, గురుకులాల స్కూల్స్ లో మంచి ఫుడ్ పెట్టడానికి డబ్బులు లేనప్పుడు, గురుకులాలకు సొంత భవనాలు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, గవర్నమెంట్ స్కూల్స్ ని మంచి చేయడానికి డబ్బులు లేనప్పుడు, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు, ఒక్కొక్క భవనానికి 200 కోట్లు పెట్టి ఇప్పటికిప్పుడు వీటిని కట్టాల్సిన అవసరం ఏమొస్తా ఉన్నది? ఎందుకు వీటికి ఇంత ప్రయారిటీ ఇచ్చి చేస్తా ఉన్నారు అంటే దీని వెనకాల ఇంకో మతలబు ఉంది. ఈ భవనాలన్నిటిని కూడా, ఈ స్థలాలన్నిటిని కూడా, ఏవైతే నియోజకవర్గ కేంద్రాల్లో వీటికి కేటాయించిన స్థలాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తాకట్టు పెట్టాలి. వీటన్నిటిని కూడా బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవాలి. దానికోసమే ఈ తతంగం అంతా నడుస్తా ఉన్నది. ఈ హడావిడిగా డబ్బులు లేకున్నా కూడా వీటిని ప్రైస్ ఎస్కలేషన్లు చేసి, అది చేసి, ఇది చేసి, కమిషన్ల బాగుతామా, ఇంకోటి అది వేరు విషయం. అదంతా ఒక అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే దీనిలో ఈ ప్రాపర్టీలన్నిటిని కూడా, ఈ స్థలాలన్నిటిని కూడా తనఖా పెట్టేసి ఇంకొక రుణం తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అప్పు పుడుతుంది అని చెప్పి వేసి చూస్తా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు, నేను కొత్తగా అప్పు తీసుకోను, అప్పు తెచ్చుకోవాలనుకోవట్లేదు, పప్పు కూడా తినాలనుకోవట్లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు అదే అప్పు కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం అదే రేవంత్ రెడ్డికి వత్తాసు పలికే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆంధ్రజ్యోతి అనే దినపత్రిక కథనాన్ని కూడా రాసింది. ఈ స్కూల్స్ ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలని చూస్తా ఉన్నారని చెప్పి అదే ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది. సో ఒక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చుట్టూ ఇంత పెద్ద ఒక గజిబిజి గందరగోళ పరిస్థితి ఏర్పడింది, ఒక జిగ్జాగ్ పరిస్థితి ఏర్పడింది. రకరకాల అంశాలు అనేది దీన్ని చుట్టుముడతా ఉంది.